నర్మదకి చెప్పిన మాట ప్రకారమే సాగర్ అయితే నర్మదను ఇక డిన్నర్‌కి అయితే తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక నర్మద వైపే చూస్తూ ఉంటే, "ఏంటి అలా చూస్తున్నావు?" అనేసి అంటూ ఉంటుంది. నర్మద అయితే ఇక ఫుడ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఇక అలా ఒకరికొకరు తినిపించుకుంటూ చుట్టూ ఎవరున్నారనేది కూడా గమనించరు. ఇక నర్మద సాగర్‌కి తినిపిస్తూ ఉంటే, సాగర్ నర్మదకి తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే అటువైపు పని మీద వచ్చిన ఇక రామరాజు అయితే అక్కడ ఇక కొడుకు, కోడళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి సాగర్ ఇక్కడ ఉన్నాడు? నేను ఈవిడికి వేరే పని అప్పజెప్పాను కదా! ఇక్కడుంటాడు ఏంటి? అనేసి ఆలోచనలో పడుతూ ఉంటాడు. అదేమీ పట్టించుకోకుండా వీళ్ళిద్దరూ మాత్రం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. అప్పుడు సాగర్‌కి చెప్పిన పని రామరాజుకైతే గుర్తుకు వస్తూ ఉంటుంది. రామరాజుతో అయితే సాగర్ నర్మదాని రెస్టారెంట్‌కి తీసుకొని బయటికి వెళ్తామని చెప్పడంతో, మీరు ఇంకొక రోజు ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళొచ్చు. ఈరోజు మాత్రం రైస్ అయితే ఆర్డర్ ఇచ్చేసి రా. ఇది మాత్రం చాలా అర్జెంటు. ఇది మాత్రం మిస్ అవ్వకు అని రామరాజు అయితే గట్టిగా చెప్తూ ఉంటాడు. ఇదేంటి వీడికి వెళ్ళొద్దని చెప్పాను కదా! అయినా కూడా ఇక్కడికి వచ్చాడేంటి? నా మాటింటే వీడికి లెక్కలేదు అనేసుకొని ఇక చాలా కోపం వచ్చి వెంటనే సాగర్‌కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అలా సాగర్‌కి ఫోన్ చేస్తూ ఉంటే తన ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. సాగర్ తన ఫోన్ చూసి నెంబర్ చూసి ఏం కాదులే అనేసి ఇక పక్కన పడేస్తూ ఉంటాడు. అదంతా దూరం నుంచి చూస్తూ ఉన్న ఇక రామరాజుకైతే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అలా అవాయిడ్ చేయడం అస్సలు నచ్చదు రామరాజుకి. ఇద్దరు కోడలు, కొడుకు మీద అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు. నేను చెప్పిన పని కూడా పట్టించుకోకుండా, నా మాట వినకుండా వీడు డిన్నర్‌కి తీసుకొచ్చిందే కాక నా ఫోన్ కూడా ఇప్పుడు లిఫ్ట్ చేయడం లేదు అనేసి చాలా కోపం వస్తూ ఉంటుంది రామరాజుకి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత సాగర్‌తో గొడవ పడతాడా రామరాజు? రామరాజు చెప్పిన పని సాగర్ చేశాడా లేదా? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో మిస్ కాకండి. ఇది రోజు ఎపిసోడ్. లైక్ ద వీడియో. థాంక్స్ ఫర్ లిజనింగ్.